నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీలో ఫస్ట్ యూనిట్ డిప్రిసియేషన్ లో ఉన్నాము. ప్రీవియస్ వీడియోస్ లో మనము డిప్రిసియేషన్ అంటే ఏంటిదని ఇంట్రొడక్షన్ చూసాము. ఇంకా స్ట్రైట్ లైన్ మెథడ్ వి 2 ప్రాబ్లమ్స్ చూసాము. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ది ఒక ప్రాబ్లం చూసాము. ఇప్పుడు డిమినిషింగ్ బ్యాలెన్స్ ది ఇంకొక ప్రాబ్లం చూద్దాము. సో ఇక్కడ మనకి ఈ 13th ప్రాబ్లం డిమినిషింగ్ బ్యాలెన్స్ ది ప్రాబ్లం అన్నమాట. సో దీంట్లో ఏముందంటే ఆన్ 1st October 2017 రాజు ట్రేడర్స్ బాట్ మెషిన్ ఎంత కొన్నాడంట 15,000 కి కొన్నాడంట. ఇంకా దానికి అడిషన్స్ జరిగినాయంట. మే టు మెషిన్ ఆన్ 1st April 2019 వర్ 10,000. సో 10,000 రూపీస్ ఇంకా దానికి అడిషన్స్ చేసిండ్రంట. డిప్రిసియేషన్ ఈస్ చార్జ్డ్ అట్ 10% ఆన్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్న డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్న కూడా మనకి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడే. నెక్స్ట్ ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఫర్ 3 years అస్యూమింగ్ దట్ ద అకౌంట్స్ ఆర్ క్లోజ్ ఆన్ 31st March. సో 31st March కి క్లోజ్ అవుతుందంటే 1st April కి స్టార్ట్ అవుతుందంటే ఇది ఏమి ఇయర్? ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. సో ఇప్పుడు వర్కింగ్ నోట్స్ చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేసినాం, ఫస్ట్ మెషినరీకి ఎప్పుడు కొన్నారని చెప్తున్నారు వాళ్ళు మనకి ఇక్కడ 1st October 2017 కి కొన్నారని చెప్తున్నారు. ఎంతకి? 15,000 కి. సో 15,000 తీసుకున్నాము. సో 15,000 కి ఎంత డిప్రిసియేషన్ చేయమంటున్నారు? 10% చేయమంటున్నారు. సో 10/100 ఇంటూ సో 1st October నుంచి 31st March కి ఎన్ని డేస్ ఉన్నాయి? సో 1st October, November, December, January, February, March. సో 6 months ఉన్నాయి కదా. 6/12. ఎందుకు ఇక్కడ నువ్వు అక్టోబర్ కూడా కౌంట్ చేసినావు అంటే అక్టోబర్ 1st ఉంది కాబట్టి అక్టోబర్ ని కౌంట్ చేసిన. 31st October అని అంటే నవంబర్ కౌంట్ చేస్తుండే, నవంబర్ 1st నుంచి. సో అందుకే ఇది ఇలా సాల్వ్ చేయాలన్నమాట ఫస్ట్ ది. సో ఇలా సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది డిప్రిసియేషన్? ఫస్ట్ దానికి 750 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కి. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాము, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తాం, ప్రాబ్లం రాసేటప్పుడు డేట్ పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్ అని రాసుకుంటాము. సో రాసుకున్న తర్వాత జేఎఫ్ అన్న ఎల్ఎఫ్ అన్న రాసుకోవచ్చు, ఎందుకంటే జనరల్ ఎంట్రీస్ కాబట్టి ఎల్ఎఫ్ అని రాసుకున్న ప్రాబ్లం. సో డేట్ ఫస్ట్ 2017 October 1st కి కొన్నారంట. టు బ్యాంక్ అకౌంట్ 15,000. సో ఇప్పుడు మనం డిప్రిసియేషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి? నెక్స్ట్ ఇయర్ 2017 నెక్స్ట్ ఇయర్ అంటే 2018 March 31st కి బై డిప్రిసియేషన్ అకౌంట్ అని రాసుకొని ఏదైతే 15,000 ఈ 15,000 మీద 10% చేసి 6 months ఉంది కదా, అక్టోబర్ టు మార్చ్ 6 months ఉంది. సో 6/12 చేస్తే అప్పుడు 750 వస్తుంది. సో ఈ 15,000 పెద్దగా ఉంది, 2 sides వేసుకుని 15,000 నుంచి 750 మైనస్ చేస్తే 14,250 అనేది మనకి ఏమొస్తుంది? క్యారీ డౌన్ అనేది వస్తుంది ఫస్ట్ ఇయర్ ది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఎప్పుడు? 2018 April 1st అనేది నెక్స్ట్ ఇయర్. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 14,250 అనేది క్యారీ డౌన్ అమౌంట్ ని ఇక్కడ తీసుకొని 2019 March 31st అని రాసుకొని బై డిప్రిసియేషన్ అకౌంట్ దీని మీద చేయాలి మళ్ళీ. సో ఈ అమౌంట్ ఇక్కడ వేసుకొని ఫుల్ ఇయర్ ఉందా చూసుకోవాలి. 12 months ఉందా? 12 months ఉంటే ఇంటూ 2/12 అవేం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫుల్ ఇయర్ లేకుండా మధ్యలో ఏమన్నా మళ్ళీ ఏమన్నా చేంజెస్ అయ్యి ఉంటే అప్పుడు ఏమన్నా రాసుకుంటుండే. ఫుల్ 12 ఉంది కాబట్టి డైరెక్ట్ ఈ అమౌంట్ మీద 10% చేసి తీసుకున్నాం. తీసుకున్నాక ఈ అమౌంట్ ని 2 sides రాసుకొని పెద్దగా ఉంది కాబట్టి ఈ పెద్దగా ఉన్న అమౌంట్ ల నుంచి చిన్నగా ఉన్న అమౌంట్ ని మైనస్ చేస్తే 12,825 అనేది మనకి క్యారీ డౌన్ అనేది వచ్చింది. నెక్స్ట్ 2019 April 1st కి మళ్ళీ ఏం చేసినాం మనము? టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి రాసుకొని 12,825 ఈ క్యారీ డౌన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత 2020 March 31st కి డిప్రిసియేషన్ చేసినాం. దేంది? ఈ ఫస్ట్ మెషినరీది. ఎంత? 10% చేస్తే ఈ అమౌంట్ వచ్చింది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ లో చూసినట్టయితే అడిషన్స్ మేడ్ టు ద మెషిన్ 1st April 2019 వర్ 10,000. సో ఇక్కడ ఏమంటున్నారు? అడిషన్స్ మేడ్ అంటే ఏంటిది? ఇంకొక మెషినరీ కొంటున్నారంట. ఎప్పుడు కొంటున్నారంట? 1st April 2019 లో కొంటున్నారంట. సో ఇప్పుడు మనం వచ్చిన ఇయర్ అదే కదా, 1st April 2019 కదా. సో ఆ ఇయర్ లో మళ్ళీ ఇంకొక మెషినరీ కొంటున్నారు కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ 2 మెషినరీ 2 కదా ఇది. సో ఇది ఫస్ట్ మెషినరీ. సో మీకు డౌట్ రావచ్చు, అడిషన్స్ అని ఉంది కాబట్టి ఇంకొక మెషినరీ కొన్నట్టు. లేదు, ఎరెక్షన్ చార్జెస్, ఇన్స్టాలేషన్స్ అట్లా అంటే ఈ మెషినరీకే జరిగినట్టు, దీంట్లోనే యాడ్ చేస్తుండే. అడిషనల్ అని ఉంది కాబట్టి ఇంకొక మెషిన్, అడిషన్స్ మేడ్ ఉంది కాబట్టి ఇంకొక మెషిన్ కొన్నట్టు. సో ఇయర్ చూసుకోవాలి, ఈ ఇయర్ లో వచ్చింది అది కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ 2 అని రాసుకుని ఎంత? 10,000. సో ఇప్పుడు ఈ మెషినరీకి డిప్రిసియేషన్ చేసేసినాం. ఇక్కడ మళ్ళీ ఈ మెషినరీకి డిప్రిసియేషన్ చేయాలి కదా. ఎంతకు చేస్తాము? ఈ 10,000 మీద 10% చేస్తాం, 1,000 వస్తుంది. సో ఈ 2 sides టోటల్ చేసుకోవాలి, అది 2 sides వేసుకోవాలి. వచ్చిన తర్వాత ఈ 22,825 నుంచి ఈ 1,283 ని ఇంకా ఈ 1,000 ని మైనస్ చేయాలి. అంటే 3,283 ని మైనస్ చేయాలి ఈ అమౌంట్ లో నుంచి. అప్పుడు ఎంత వస్తుంది? 20,542 అనేది మనకు వస్తుంది. దాన్ని నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేసి వదిలేయాలి. సో ఇది మనకి ఏంటిది? డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మెథడ్ లో ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటిదో తెలియాలి. సో ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటిది? ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది, 31st March కి అయిపోతుంది.
నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటిదో తెలియాలి. క్యాలెండర్ ఇయర్ 1st Jan కి స్టార్ట్ అవుతుంది, 31st December కి ఎండ్ అవుతుంది. పర్ సపోజ్ మెషినరీ ఈ మధ్యలో ఎక్కడన్నా కొన్నా, ఈ మధ్యలో ఎక్కడన్నా కొన్నా, అప్పుడు మెషినరీ ఫస్ట్ ఇయర్ లో ఏం చేస్తాం 20,000 అని రాసుకుని ఒకవేళ 10% అని ఉంటే 10% చేసి, ఒకవేళ మధ్యలో అంటే పర్ సపోజ్ ఏప్రిల్ మే జూన్ లో కొన్నారు అనుకుందాం, June 1st కి. సో 1st June నుంచి March కి ఎన్ని మంత్స్ అవుతుంది? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో 10 months అవుతుంది. మళ్ళీ 10/12 వేసుకోవాలి. అలా క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ క్యాలెండర్ ఇయర్ లోనే 1st June కి కొంటే అప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది? జూన్ నుంచి మనకి డిసెంబర్ వరకు జూన్ కంప్లీట్ గా కౌంట్ చేయాలి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 7 అవుతుంది. సో 20,000 into 10% 7/12 చేయాలి. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ ఉంటే, క్యాలెండర్ ఇయర్ ఉంటే. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మనం ప్రీవియస్ ప్రాబ్లమ్ లో క్యాలిక్యులేట్ చేసినామో అప్పుడు మనకి ఎక్స్ట్రా మెషినరీ యాడ్ అయిందని చెప్పిండ్రు, అడిషన్స్ మేడ్ అని అన్నారు. సో ఏ ఇయర్ ఉందో చూసుకోవాలి. ఒకవేళ ఆ మెషినరీ ఈ డేట్ ఇక్కడ ఇచ్చుంటే ఇక్కడ వస్తుండే, లేదు ఒకవేళ ఇక్కడ April 1st అనే మెన్షన్ చేసిర్రు, ఒకవేళ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి ఎప్పుడు అడిషన్స్ మేడ్ అయినాయి అన్నారు, 1st April 2019 అని ఇచ్చినారు. సో 1st April నుంచి 2020 March 31st వరకు ఎన్ని మంత్స్ ఉంటాయి? ఇప్పుడు ఏప్రిల్ కదా, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో ఇక్కడ ఏమన్నారు మనకి జనవరి 2020లో మనకి ఏమైంది? జనవరి 1st 2020లో కొత్త మెషినరీ కొన్నారు అనుకుందాం, న్యూ మెషినరీ సేమ్ ప్రైస్ కి. సో అప్పుడు మనకి ఎక్కడ సైడ్ వస్తుంది? అది ఇందులోనే వస్తుంది, ఇక్కడనే వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఈ మధ్యలో ఎక్కడ కొన్నా సరే ఇక్కడనే వస్తుంది ఆ ఎంట్రీ. 1st Jan కి కొన్నా, ఏప్రిల్ నుంచి, ఇప్పుడు April 1st కి స్టార్ట్ కదా, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఏ ఇయర్ లో కొన్నా కూడా అది 2 బ్యాంక్ అని ఇక్కడే వస్తుంది. ప్లస్ మంత్స్ చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఏప్రిల్ ఉంది కాబట్టి ఫుల్ ఉంది కాబట్టి డైరెక్ట్ 10% చేసినాం. లేదు ఒకవేళ జనవరి ఉంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 months వస్తుంది కదా. సో 3/12 చేస్తుండే ఇంటూ. ఒకవేళ జాన్ ఇచ్చి ఉంటే ఇయర్లే కాబట్టి ఇక్కడ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఏప్రిల్ ఇచ్చారు కాబట్టి April to March 12 months ఉంటాయి కాబట్టి డైరెక్ట్ 10% ఒకటే చేసినాము. సో ఇది మనకి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఏది ఇచ్చినా సరే జస్ట్ డేట్స్ చూసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫస్ట్ యూనిట్ డిప్రిసియేషన్. నెక్స్ట్ వీడియోలో కన్సైన్మెంట్ అకౌంట్స్ చూద్దాము. నెక్స్ట్ యూనిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.